దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. తాను విద్యుత్ శాఖలో ఒక ఉన్నతమైన అధికారిగా, ఒక చీఫ్ ఇంజనీర్గా సేవలు అందించేందుకు వాళ్ళ కుటుంబ సహకారం, ప్రోత్సాహం ఏ విధంగా ఉంది అనేది టీజీఎస్పీడీసీఎల్ మాస్టర్ ప్లాన్ చీఫ్ ఇంజనీర్గా సేవలు అందిస్తున్న కామేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా భార్య పేరు పద్మ, హౌస్ వైఫ్ అండి. ఆమె దొరకడం మీ అదృష్టమా? చాలా అదృష్టం, చాలా పూర్వజన్మ సుకృతమే కావాలి. మావిడిలో గొప్పతనం ఏంటంటే ఆమె పుట్టుకతోటే ఆమె ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు కూతురుగా పుట్టడం జరిగింది కాబట్టి ఆమెకి సొసైటీ అంటే బాగా తెలుసు. అట్లాగే నాకున్న ఒడిదుడుకుల్ని అర్థం చేసుకుంటుంది. ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఎంకరేజ్ చేస్తుండేది. ప్రొటెక్షన్లో పనిచేసినప్పుడు డే అండ్ నైట్ కంటిన్యూస్గా చేసిన రోజులు ఉన్నాయి. 4 రోజులు ఇంటికి రాకుండా కూడా పనిచేశాం. అటువంటి రోజుల్లో కూడా నన్ను ఎప్పుడు నువ్వు ఇట్లా వెళ్ళిపోతున్నావు అని గొడవ చేసేది కాదు. మంచిగా సహకారం చేసింది. మొత్తం చదువంతా 90% నా భార్యని నేర్పించింది పిల్లలకి. చిన్నప్పటి నుంచి బాగా చేసింది. చాలా మంచిగా అనిపిస్తుందండి. నా భార్య సహకారం వల్లనే నేను కానీ నా కుటుంబం కానీ అందరం హ్యాపీగా ఉన్నాం. నా పిల్లలు చాలా డిసిప్లిన్ అండి. ఫస్ట్ నుంచి డిసిప్లిన్గా పెరిగారు. వాళ్ళ అమ్మ కూడా డిసిప్లిన్గా పెంచింది. అట్లాగే మాది చాలా పెద్ద కుటుంబం కాబట్టి నాకంటే ఎక్కువ వాళ్ళ తాతలు వాళ్ళు చెప్పటం, టీచరు మా ఫాదరు, మా మామ కూడా చాలా డిసిప్లిన్డ్గా వ్యవసాయం చేశాడు, ఇండస్ట్రీ చేశాడు. కాబట్టి వాళ్ళ గైడెన్స్ ఉంది. అట్లాగే నాకు కూడా చాలా సహకరించారు. చదువుకోమంటే కూర్చొని చదువుకునేవాళ్ళు, లేదు అంటే వేరే పని చేయమంటే చేసేవాళ్ళు. ఎప్పుడు నో చెప్పలేదు. ఇది వద్దు అంటే ఆగేవాళ్ళు. దానివల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు. నేను కూడా నా జీవితానికి సక్సెస్ఫుల్గా వచ్చిందని అనుకుంటున్నాను. మా మామగారి పేరు కృష్ణమూర్తి గారు, మా అత్తయ్య గారు పార్వతమ్మ. మామయ్య అత్తయ్య ఇద్దరు కలిసి చాలా కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసేవాళ్ళు. ఖమ్మం జిల్లా వారిది యాక్చువల్గా, సురిదేపల్లి అని రాజేశ్వరపురం దగ్గర. తర్వాత మా మామగారు బాగా డైనమిక్ పర్సనాలిటీ. దాంతో ఆయన రైస్ మిల్ పెట్టారు ఫస్ట్. తర్వాత ఎర్స్ట్వేల్ నల్గొండ జిల్లాలోనే ఫస్ట్ పారాబాయిల్డ్ రైస్ మిల్ కట్టింది మా మామగారు. 1960sలోనే హుజూర్ నగర్లో పెద్ద రైస్ మిల్ కట్టారు. దాన్ని చివరి వరకు ఆయనే చూసుకున్నాడు. ఒక ఫ్యామిలీగా ఒక పెద్ద పారాబాయిల్డ్ రైస్ మిల్లు కలిగి ఉండటం అనేది ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. ఆయన చేసిన హార్డ్ వర్కింగ్ నేచర్, ఏదైనా డీప్ స్టడీ, ఏ చిన్నది బోల్ట్ దగ్గర నుంచి ఇండస్ట్రీలో ఏం కావాలనేది ఆయనే స్వయంగా చిన్న పిల్లలాగా స్టడీ చేసేవాడు. ఆయన నుంచి నేర్చుకున్నాడు. కుటుంబం సహకారం లేకపోతే ఏం చేయలేం. కుటుంబ సహకారం అట్లాగే సమాజం, నా తోటి వాళ్ళు కూడా చాలా సహకారం చేశారు.